స్టోరీ బోర్డ్. మోడీ వస్తే బ్రహ్మాండం బద్దలైపోతుందన్నారు. ఇక దేశం వెలిగిపోతుందని కలలు కన్నారు. ఆ మాటలు పక్కన పెడితే ఆయన వచ్చి ఏడాదిన్నర దాటింది. కానీ ఇప్పటి వరకు జనాలకు జరిగింది మాత్రం శూన్యమే. ఒకప్పుడు వచ్చిపోయే అతిథులతో కళకళలాడే ఢిల్లీ నగరం ఇప్పుడు ఏ యాక్టివిటీ కూడా లేనంతగా వెలవెలబోతోంది. అసలు దేశ రాజధాని నగరానికి ఏమైంది? గతంలో నిత్యం వార్తల్లో నిలిచే ఆ నగరం పేరు ఇప్పుడు ఎందుకు ఎక్కడా వినిపించడం లేదు? ఢిల్లీ దేశ రాజధానిగా మాత్రమే కాదు, దేశ రాజకీయాలకు కూడా కేంద్ర బిందువే. సెంట్రల్ పాలిటిక్స్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఢిల్లీని. కేంద్ర ప్రభుత్వం అన్నా మొదట తలుచుకునేది హస్తినాపురిని. అసలు ఢిల్లీ అంటేనే ఎక్కడా లేని పొలిటికల్, బిజినెస్ హడావిడితో కళకళ్లాడుతూ ఉంటుందని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి చూస్తే అస్సలు అలా లేదు. ఢిల్లీలో ఎక్కడా ఏ యాక్టివిటీ జరగడం లేదు. ఇది రాజకీయ నాయకులే కాదు, బడా పారిశ్రామికవేత్తని కూడా కాస్తంత ఇబ్బంది పెడుతోంది. హరహర మోడీ అంటూ 2 ఏళ్ల కిందట దేశమంతా మోడీ నామస్మరణ చేసింది. ఆయనొస్తే అచ్చేదినొస్తాయని అంతా భజన కూడా చేశారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూడా ఎగబడి మరీ మోడీ చరిష్మాకి ఓట్లేశారు. 3 దశాబ్దాల సంకీర్ణాలకు చరమగీతం పాడుతూ భారీ మెజారిటీతో మోడీ గెలిచారు. అక్కడి నుంచి ఒక్కో రోజు ఆయనేం చేస్తారా అన్న ఆశతో ప్రజలు ఎదురుచూశారు. ప్రచారంలో మోడీ వాగ్దానాలు విన్న ప్రజలు ఆయన పాలన మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మోడీ వస్తే దేశ చరిత్రే మారిపోతుందనుకున్నారు. ఇక మనకు మంచి రోజులు వస్తాయని సంబరపడ్డారు. కానీ ఆయనొచ్చి ఏడాదిన్నరైంది. కానీ ఇప్పటి వరకు ఆ మంచి రోజులేంటో ప్రజలకు మాత్రం తెలియరాలేదు. మోడీ సర్కారు నుంచి ప్రజలు ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో మాత్రం ప్రభుత్వం యాక్టివ్గా లేదు. అసలు కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ప్రాక్టికల్ గా కనిపించడం లేదు. కేంద్రంలో ప్రభుత్వం పీఠమెక్కిన తొలినాళ్లలో ఎప్పటికప్పుడు కొత్త ప్రకటనలు చేస్తూ వచ్చేది. వాటిని విని ప్రజలు కూడా ఇక త్వరలో తమ రోజులు మారిపోతున్నాయని భ్రమించారు. కానీ అవి ప్రకటనలకే పరిమితమైపోయాయి. ఇంకా చెప్పాలంటే 6 నెలలు తిరక్కముందే ఆ ప్రకటనలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు గడిచిన ఏడాది నుంచి ఢిల్లీ అంతా స్తబ్దుగా ఉండిపోయింది. ప్రకటనలు లేవు, యాక్టివిటీ లేదు, అసలేం జరగడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. మోడీ అంటే మాటల మనిషి కాదు, చేతల మనిషి అని కమలనాథులు ఊదరగొట్టేశారు. మోడీ కూడా అదే నిజమన్నట్లు తొలినాళ్లలో ప్రవర్తించారు. ప్రధానిగా పీఠమెక్కిన మొదటి రోజే ఏకంగా బ్లాక్ మనీ మీద సిట్ ఏర్పాటు ఫైల్ మీద సంతకం పెట్టి సత్తా చూపించారు. కానీ ఆ తర్వాత ఆ సిట్ ఏమైందో, ఆ బ్లాక్ మనీ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అసలు ఇప్పుడు చూస్తుంటే ఆ సిట్ ఉందా లేదా అన్న అనుమానాలే కాదు, అసలు బ్లాక్ మనీ వస్తుందా అన్న విమర్శలు కూడా పెరుగుతున్నాయి. మాటలు చెప్పినంత వేగంగా చేతులు చేయలేరు. అందువల్ల మోడీ ఒక రకంగా మాటల మాంత్రికుడు. తన ఉపన్యాస చాతుర్యంతో, అనర్గళ వాగ్దాటితో జనం మనసులు గెలుచుకున్నాడు. కానీ ఆచరణకు వచ్చేటప్పుడు చెప్పినంత సులభం కాదు. ఇప్పుడు ఉదాహరణకు నల్లధనం తీసుకొస్తాను, భారతదేశం వీధుల్లో పంచుతాను, భారత ప్రజల జేబుల్లో పెడతాను, దాంతో జనమంతా ఈ నల్లధనంతో తెల్లగైపోతారని చెప్పాడు. కానీ ఇంతవరకు ఆ నల్లధనం వచ్చింది లేదు, సచ్చింది లేదు. లేటెస్ట్గా చూస్తే 3,000 కోట్లు కూడా రాలే. అందువల్ల నల్లధనం సంగతి బయటపడింది. అందువల్ల కబుర్లు చెప్పినంత సులభంగా ఉండదు పనిచేయడం అనేది. నిజానికి అధికారంలోకి వచ్చిన వెంటనే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను ప్రకటించింది. కొన్నింటిని అమలు చేసింది కూడా. జన్ ధన్ యోజన, అటల్ పెన్షన్ స్కీమ్, స్వచ్ఛ భారత్, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, మేక్ ఇన్ ఇండియా, కిసాన్ వికాస్ పత్ర, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, కృషి అంబానీ బీమా యోజన, డిజిటల్ ఇండియా, ఇలా ఈ పథకాల చిట్టా చాలానే ఉంది. అయితే ఇలా పథకాల ప్రకటన, అమలు ఒకటే సరిపోతుందా? కేంద్రంలో ప్రభుత్వం ఒకటుందనే ఉనికి చాటుకోవద్దా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పథకాలు పెట్టడం వరకు బాగానే ఉన్నా కేంద్ర ప్రభుత్వ చొరవ మరింత పెరగాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఒకటుందని, అక్కడికెళ్తే పనులవుతాయన్న నమ్మకం ప్రజల్లో కలిగించాల్సిన బాధ్యత కేంద్ర పాలకులది. కానీ ఇప్పుడున్న పాలకులు ఎంత చిత్తశుద్ధితో పథకాల్ని అమలు చేసినా తామున్నామన్న భరోసా కలిగించకపోతే మాత్రం ప్రజలకు అవి రీచ్ అవ్వవు. కాబట్టి మోడీ సర్కార్ ఆ దిశగా కొంత మెరుగైన అడుగులేయాలన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వంలోకి రాకముందు ఉన్నటువంటి ప్రచారము, వాగ్దానాలు, అధికారంలో ఉన్న 1.5 సంవత్సరంగా చూస్తే వీటన్నిటిలోనూ
తిరోముఖం కనిపిస్తూ ఉంది కానీ పురోగామిగా కనపడడం లేదు. మొత్తంగా ఈ ఏడాదిన్నరలో ఫైళ్ల మీద సంతకాలు, స్వచ్ఛ భారత్ నినాదాలు, మేక్ ఇన్ ఇండియా విధానాలు తప్ప వాస్తవంగా జరిగిన పని మాత్రం ఏమీ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసలు ఢిల్లీలో యాక్టివిటీ జరుగుతోందా అన్న అనుమానం కూడా వస్తోంది. అసలు ప్రభుత్వం యాక్టివ్గా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం విధానాలేవీ ప్రాక్టికల్ గా లేవు. అయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కార్ ఉండటం వల్లనే తమ కార్యకలాపాలు కనిపించడం లేదని కమలనాథులు కవర్ చేసుకున్నా వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. మోడీ ప్రధాని అయి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు ఒక్క పెద్ద పరిశ్రమకు పునాది పడలేదు. మరోపక్క ఢిల్లీలో యాక్టివిటీ లేకపోవడం కూడా రాజకీయ స్తబ్దతకు కారణమవుతోంది. ఢిల్లీ యాక్టివ్గా కనిపించకపోవడానికి ఏంటి అంటే అక్కడ పనులు జరుగుతాయనే ఆశ ప్రజలకు పోయింది. పోనీ నిరంతరంగా ఢిల్లీకి పోకున్నా వ్యవస్థ నడుస్తుంది, పనులు జరుగుతున్నాయి, ఢిల్లీకి ఎందుకు తిరగాలి ప్రజలు? ఢిల్లీ పైరవీల సెంటర్గా లేకుండా ఇప్పుడు పనుల సెంటర్గా తయారైందంటే అది కూడా ఏం కనపడతలేదు. కింది వరకు పనులు యాక్టివ్గా సాగుతున్న ప్రక్రియ కూడా లేదు. రాష్ట్రాలను ఏదో కలుపుకపోయి ఒక కలెక్టివ్ ఫెడరలిజం అని పెడతామని అన్నారు. అది ఏమీ నిర్దిష్టంగా పనిచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు సంతోషంగానైతే ఏమీ లేవు. ప్లానింగ్ కమిషన్ తీసేశారు. ప్లానింగ్ కమిషన్ చుట్టూ చాలా మీటింగులు, కొంత చర్చ, కొంత ఇంటలెక్చువల్ డిబేటు, దేశంలో వచ్చే సమస్యలపైన అధ్యయనాలు, స్టడీస్ ఇవి జరిగేది. అవి కూడా ఇప్పుడు ఏమీ లేవు. గతంలో యూపీఏ హయాంలో 10 జన్పద్ దగ్గర ఎప్పుడూ ఏదో ఒక హడావిడి ఉండేది. వచ్చేపోయే రాజకీయ నేతలతో ఎప్పుడూ ఆ ప్రాంతం సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఢిల్లీ చూస్తే ఎక్కడా ఏ సందడి లేదు. కనీసం వచ్చేపోయే ఎంపీలు లేరు, పనుల కోసం వచ్చే పారిశ్రామికవేత్తలు లేరు. మొత్తంగా అంతా ఢిల్లీ బాట మానేసి ఎవరింట్లో వాళ్ళు కూర్చుని పనులు చేయించుకుంటున్నారు. ఇలా ఈ రకమైన స్తబ్దత నెలకొనడంతో ఇప్పుడు ఢిల్లీకి వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ దొరకాలంటే గగనంలో ఉండేది. కానీ ఇప్పుడు ముందు రోజు కూడా దొరికేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఢిల్లీలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ యాక్టివిటీస్ ఏవీ కనిపించడం లేదు. ప్రభుత్వ విధానాలు కూడా ప్రాక్టికల్ గా అమలవ్వడం లేదు. అసలు భారత్ లాంటి రాజకీయ ప్రాధాన్య దేశంలో రాజధాని ఢిల్లీలో ఉండాల్సిన పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలు కూడా జరగడం లేదు. దీంతో మోడీ సర్కారుకి మాటల్లో ఉన్న జోరు చేతల్లో లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడిపోతోంది. వాళ్లకే కాదు, అసలు ఢిల్లీకి వెళ్తే పనులేవీ జరగవన్న అభిప్రాయం నేతల్లో కూడా వచ్చేసింది. ఎందుకీ స్తబ్దత? ఏమిటి నిర్లిప్తత? అసలు హస్తనికేమైంది? బ్రేక్ తర్వాత చూద్దాం.